ప్రభునామన వందనాలు తెలియజేస్తుంటున్నానండి. క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం, క్రీస్తు యేసు వ్యక్తి కాదు మహాశక్తి స్వరూపం, మతమే కాదు అతని బోధహితమని అజ్ఞానపు చీకట్లను తొలగించే జ్ఞానమని భవిష్యత్ జ్ఞానము నెరిగిన భాగ్యమని సువార్తలో దాగి ఉన్న స్వాస్థ్యమని నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా, క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా. ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే. మట్టి కట్టి ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. కడబూరమోగగనే కనురేప పాటులోనే తెరవబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము.
లోకమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుద్ధానము, కీడు వలన వచ్చేది తీర్పు పునరుద్ధానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుద్ధానము, కీడు వలన వచ్చేది తీర్పు పునరుద్ధానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం, మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. నిరీక్షణతో ఎదురు చూస్తే